ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. భక్త మహాశైలరా, అగస్త్య మహర్షి అనేక క్షేత్రాలు చూస్తూ చిట్ట చివరికి తన భార్య అయినటువంటి లోపాముద్రతో కలిసి కోలాపురం చేరుకున్నాడని, దాని అసలు పేరు కోలాపురం అని, కోలాసురుడనేటటువంటి రాక్షసుడు బ్రహ్మగారిచ్చినటువంటి వరాల వల్ల రెచ్చిపోయి ప్రజల్ని బాధపెట్టడం, పంది రూపంలో రెచ్చిపోయి ప్రజల్ని బాధపెట్టడం మొదలుపెట్టాడని, దాంతో ప్రజలంతా భయపడిపోసాగారు. ఈ కోలాసురుని చంపేవాళ్ళు ఎవ్వరూ లేరా, ఇంత విచిత్రమైనటువంటి వరం ఇచ్చారేంటి బ్రహ్మగారు ఆయనకి అని అనుకున్నారు. అక్కడ ప్రజలు బాధపడుతున్నటువంటి సమయంలో అక్కడికి బ్రహ్మర్షి నారద మహర్షుల వారు వచ్చారు. వచ్చినటువంటి నారదుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ చూసి, ఏమర్రా ఏమి జరిగింది అని అడిగితే, ఎందుకింత బాధపడుతున్నారు అంటే, కోలాసురుడు పెడుతున్నటువంటి బాధలన్నీ కూడా వాళ్ళు నారద మహర్షికి చెప్పుకున్నారు. చెప్పుకుని చతుర్ముఖ బ్రహ్మగారు ఒక విచిత్రమైనటువంటి వరం ఇచ్చారు ఆ కోలాసురుడికి. వాడిని ఇంకా ఎవరు చంపుతారు, వాడికి చావు ఎలా వస్తుంది, వాడిని ఎవరు మర్దించగలరు, వాడిని ఎవరు ఆపగలరు అని ఎంతో దీనంగా చెప్పుకున్నారండి నారద మహర్షికి. సరే అన్నీ విన్నాడు నారదుడు. ఓస్, దీనికింత భయం ఎందుకర్రా, సర్వాంతర్యామి జగదంబ మహాలక్ష్మి, ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి అని చెప్పగానే అందరూ వెళ్ళి, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఎప్పుడూ కూడా మహాలక్ష్మి అంటాం, కానీ నమోస్తుతే అని కలిసినప్పుడు, నమోస్తుతే అన్న పదం కూడా కలిసిందనుకోండి, అప్పుడు మహాలక్ష్మిలో దీర్ఘం ఉండదు, మహాలక్ష్మి నమోస్తుతే అని ఉంటుంది. ఆ క్ష్మీకి దీర్ఘం ఉండదన్నమాట. అలా చెప్తే, ఓ మహాలక్ష్మి, తే అంటే నీకు, తే అంటే నీకు, నమః నమస్కారం, అస్తు చేస్తున్నాను అని, నమః అస్తు తే ఇలా ప్రార్థించారు వాళ్ళందరూ వెళ్ళి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అని ఎంతో ప్రార్థన చేశారు. ఆ మహాలక్ష్మి నమోస్తుతే అనేటటువంటి మకుటం వచ్చేలాగా ప్రార్థిస్తే ఆవిడంది, ఓహో, అయితే ఆ కోలాసురుడు మిమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్నాడా, మీరు పాపం ఇంత బాధపడిపోతున్నారా పిల్లలారా, ఒక పిల్లలకి తల్లిగా మీరింత బాధపడుతున్నారంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా. అయితే ఏమిటి, బ్రహ్మవాడికి ఈ రకమైనటువంటి వరం ఇచ్చారా, వాడిని నేను నా ఎడంకాలితో తన్ని చంపాలి అంతే కదా అన్నది ఆవిడ. అని ఏమిటి చేసింది తెలుసా అండి, ఒక చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఉయ్యాల
ఆకాశంలో ఒకసారి అలా ఎగిరేలా చేసింది. ఆవిడ కూడా తనంత తానుగా ఒక సూక్ష్మ రూపం ధరించింది. ఆ చిన్న ఉయ్యాల్లో కూర్చుంది. అమ్మవారికి అసాధ్యం అయ్యేది ఏమిటుంటుంది? ఆవిడ మహాశక్తి. ఆవిడే బ్రహ్మాండం అంత అవ్వగలదు. ఆవిడే చిన్న పరమాణువు అంతా అవ్వగలదు. ఆవిడ ప్రపంచం అంతా నిండి ఉంటుంది. అటువంటిది ఆవిడ ఆకాశంలో ఏ ఆధారము లేకుండా ఎగురుతుంది. ఎందుకంటే సకల ప్రపంచాలకు ఆధారభూతమైనటువంటి తల్లికి ఇంకా వేరే ఆధారం కావాలా? ఆవిడ అందుకని నేలపైన కూర్చోగలదు. ఏ ఆధారం లేకుండా నిరాధారంగా ఆకాశంలోనూ ఎగరగలదు. అందుకని ఆవిడ ఆ సూక్ష్మమైనటువంటి ఉయ్యాల్లో కూర్చున్నది. బ్రహ్మాండంగా ఊగడం మొదలుపెట్టింది. అలా ఊగి 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 ఈ కోలాసురుణ్ణి తన ఎడమ కాలితో ఒక్క తన్నింది. వాడు పంది రూపంలో ఉన్నాడు కదూ. అమ్మ అలా తన వామపాదంతో తన్నేసరికి వాడి శరీరం పెద్ద శబ్దం చేస్తూ ముక్కలు ముక్కలు అయిపోయింది. విస్ఫోటనం చెంది చచ్చిపోయాడు వాడు. ఆ పంది రాక్షసుడిని, ఆ కోలాసురుని చంపినటువంటి అమ్మకి అప్పటి నుంచి కూడా కోలాసుర భయంకరి అని పేరు వచ్చింది. అయితే ఈ కోలాసురుని అమ్మ ఎలా చంపింది? ఉయ్యాలలో ఊగుతూ ఊగుతూ కదా చంపింది. ఉయ్యాలను డోల అంటారు. అందుకని ఆ కోలాసురుడికే డోలాసురుడు అని కూడా ఇంకో పేరు వచ్చిందండి. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. ఈ నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి అనేటటువంటి ఈ పదాన్ని కొన్ని చోట్ల కొంతమంది నమస్తే గరుడారూఢే ఢోలాసుర భయంకరి అని కూడా చెప్తూ ఉంటారు. ఇది మనం వింటూ ఉంటాం. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అని కూడా ఉంటుంది. ఏది ఏమైనా కోలాసుర భయంకరి లేదా డోలాసుర భయంకరి అంటే ఇదన్నమాట. వాడి అసలు పేరు కోలాసురుడు. వాణ్ణి అమ్మవారు అలా ఉయ్యాలలో ఊగుతూ ఊగుతూ చంపింది. అందువల్ల వాడికి డోలాసురుడు అనేటటువంటి పేరు కూడా వచ్చింది. ఆ విధంగా అమ్మకి కూడా కోలాసుర భయంకరి లేదా డోలాసుర భయంకరి అనేటటువంటి 2 పేర్లు వచ్చాయి. ఎక్కడెక్కడ రాక్షస సంహారం జరిగినా దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుని చంపితే దుర్గా అని పేరు వచ్చింది. చండాసురుడు ముండాసురుడు అనేటటువంటి రాక్షసులను చంపితే ఆవిడ చాముండేశ్వరి అయింది. అలా ఆ రాక్షసులని అనుగ్రహిస్తారు. వాళ్ళని చంపడం వల్ల వాళ్ళకి మోక్షం దొరుకుతుంది. అమ్మ చేతుల్లో చనిపోవడం కంటే ఏముంది వాళ్ళకి? అమ్మ చేతుల్లో చనిపోయి వాళ్ళు మోక్షం పొందుతారు. వాళ్ళ పేర్లు వచ్చి వీళ్ళ 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 పేర్లలో కలిసిపోతాయి. అమ్మవారి పేర్లలో వాళ్ళు అమ్మవారిలో కలిసిపోతారు. ఆ రకంగా ఆవిడికి కోలాసుర భయంకరి డోలాసుర భయంకరి అనేటటువంటి 2 పేర్లు వచ్చాయి. ఆ కోలాసురుని నుంచి వచ్చిందే ఈ కోలాపురము అనేటువంటి పేరు. అది కాలక్రమేణా ఆ కోలాపురము కాస్త కొల్హాపురము అయింది. మరాఠీ వాళ్ళు దాన్ని కొల్హాపురం అంటారు. ఇప్పుడైతే కొల్హాపూర్ అని అంటున్నారు. తెలుగు వాళ్ళు ఇప్పటికీ కూడా కొంతమంది దాన్ని కొల్లాపురము అని పిలుస్తూ ఉంటారు. అసలు సంస్కృతంలో పూర్వం ఈ పట్టణం పేరు కరవీరపురం. ఆ కరవీరపురంలో లక్ష్మీ అమ్మవారు కోలాసురుని సంహరించిన తర్వాత విగ్రహ రూపంలో వెలిసింది. స్వయంభూ విగ్రహ రూపంలో వెలిసింది ఆవిడ. దేవతలంతా చేరి అమ్మతో, అమ్మ జగదాంబ, ఈ రాక్షసుని సంహరించు, కలియుగాంతం వరకు నువ్వు ఇక్కడ కొలువై ఉండు, స్వయంభూ విగ్రహంగా నువ్వు కొలువై ఉండు, నీ అంతట నువ్వే విగ్రహంగా మారు, నిన్ను మేము పూజిస్తాము, భక్తులు నిన్ను పూజిస్తారు, తద్వారా తరిస్తారు, భయంకరమైనటువంటి దారిద్ర్య దుఃఖాలు తొలగించు, కైవల్యలక్ష్మి అంటే మోక్షలక్ష్మిని కూడా ప్రసాదించు అంటే ఆవిడ అక్కడ వెలిసింది.
ఆ లక్ష్మీ దగ్గరికి అగస్త్యుడు తన భార్య అయినటువంటి లోపాముద్ర సమేతంగా వెళ్ళాడు. వెళ్ళి భక్తితో అక్కడ స్తోత్రం చేశాడు. అక్కడ భక్తితో ఆయన చేసినటువంటి స్తోత్రము, తదనంతరం జరిగినటువంటి కథ మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.